హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనమైతే ఎంతో ఈజీగా పప్పన్నం ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా ఆనియన్స్, టొమాటో, పచ్చిమిర్చి, కొద్దిగా అల్లం, కరివేపాకు, కొత్తిమీర ఇలా కట్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు రైస్లో 1 కప్ కందిపప్పు యాడ్ చేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకొని వాష్ చేసుకొని మనమైతే ఒక 1 అవర్ వరకు పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు తాలింపు కోసం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత తాలింపు గింజలు, జీలకర్ర వేసుకోవాలి. ఇలా తాలింపు గింజలు, జీలకర్ర చిటపట అన్న తర్వాత కొద్దిగా పల్లీల్ని యాడ్ చేసుకోవాలి. ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకోవాలి. అల్లం ముక్కలు వేసుకొని ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోనే మనం కట్ చేసి పెట్టుకున్న టొమాటో, కొత్తిమీర, కరివేపాకు వేసుకోవాలి. ఇలా వేసుకొని మొత్తం తాలింపుని అయితే కలుపుకోవాలి. ఇలా ఫ్రై చేసుకుంటూ తాలింపుని కలుపుకోవడం వల్ల మనకైతే తాలింపు అనేది మాడిపోకుండా ఉంటుంది. ఇప్పుడు తాలింపులో కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు టొమాటో ముక్కలు, ఆనియన్ ముక్కల్ని కొద్దిగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న రైస్ని, పప్పుని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనమైతే రైస్కి తగినంత ఎసరు వేసుకొని ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకునేటప్పుడు కొద్దిగా 1 స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి. ఇలా సాల్ట్ వేసుకొని ఉడికించుకోవడం వల్ల మనకైతే రైస్ పర్ఫెక్ట్ టేస్ట్గా వస్తుంది. ఇలా ఉడికించుకొని సర్వ్ చేసుకున్నట్టయితే మన పప్పన్నం రెసిపీ అయితే రెడీ అయినట్లే. ఈ రెసిపీని మనం కూరలు లేనప్పుడు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. అలాగే దీన్ని పచ్చి పులుసు, పచ్చడితో కూడా పర్ఫెక్ట్ కాంబినేషన్ అని చెప్పొచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.